హాయ్ అందరికీ. నేను 2023లో సీజీఎల్ క్రాక్ చేశాను. నేను ఇప్పుడు మీకోసం పర్సంటేజ్ టాపిక్ ముందుకు తెచ్చాను. ఎందుకు అంటే పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అంటున్నా అంటే ప్రతి ఒక్క టాపిక్లో అండ్ ప్రతి ఒక్క ప్రాబ్లంలో అండ్ ఇది పక్కా ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మనం పర్సంటేజ్ని గట్టిగా నేర్చుకుంటే ఎవ్రీ టాపిక్ అండ్ ఎవ్రీ చాప్టర్ మనకి ఈజీగా అయిపోతుంది. ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ అంటే ముందుగా మనం నేర్చుకోవాల్సింది కన్వర్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనము ప్రాబ్లం చేస్తున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎలా అంటే 50% అంటే ఏంది, 40% అంటే ఏంది, 25% అంటే ఏంది. కానీ ప్రాబ్లంలో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనము నేర్చుకోవాల్సింది ఇవి ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ మనం కరెక్ట్గా నేర్చుకుంటే మీరు 100% ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఆ ఫ్రాక్షన్స్ చూద్దాం. ఫస్ట్ మనము 50% అనగానే మనం ఏదో అనుకుంటాం. 50% అంటే ఏం లేదు. 50/100 అంటే ఎంత అవుతుంది? 1/2. ఇది ప్రాబ్లంలో యూజ్ వస్తుంది ఇది. సో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఫ్రాక్షన్స్, ఇట్లా కన్వర్షన్స్. 1/3 అంటే ఫస్ట్ 33.3% అనగానే మనం ఏదో అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఇట్లా 1/3, 33.3% అంటే 1/3 అండ్ 2/3 అంటే 66.67, 1/4 అంటే 25% అంటే ఫ్రీక్వెంట్గా వచ్చేది మనకు ప్రాబ్లంలో 25%, ఇవి 20% అండ్ 12.5%. మెయిన్గా నేర్చుకోవాల్సింది ఇది, అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి. చూడండి, 25% అంటే ఏంది? 25/100 అంటే 25/100 అంటే కట్ అయితే ఎంత? 1/4. అట్లా మనం మల్టిపుల్ చేసుకుంటే 50% అంటే మళ్ళీ 1/2 అవుతుంది. 75% అంటే 3/4, 20% అంటే 1/4. ఇట్లా ఇవి ఇంపార్టెంట్ ఇవి మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈజీ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, స్టూడెంట్ అబ్టైన్ 450 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 మార్క్స్. వాట్ పర్సంటేజ్ డిడ్ హీ స్కోర్? 600 మార్క్స్లో 450 మార్క్స్ వచ్చినాయంట. పర్సంటేజ్ ఎంత అని అన్నాడు. అంటే మార్క్స్ ఎంత వచ్చినాయి? 450. టోటల్ మార్క్స్ ఉన్నాయి 600 ఇంటూ 100. కట్ చేస్తే ఎంత అవుతుంది? ఇది పర్సంటేజ్. అంటే మనం పర్సంటేజ్ అంటే 1/100, ఇది 100. అది క్యాలిక్యులేట్ కట్ అవుతుంది కాబట్టి మనం 100 వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, 3 2s, 3 1s, 3 5s, మళ్ళీ 2 1s, 2 7s, 2 5s. అంటే ఎంత పర్సంటేజ్ వచ్చినట్టు? 75% మార్క్స్ వచ్చినట్టు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% ఆఫ్ బాయ్స్ అండ్ 90% ఆఫ్ గర్ల్స్ పాస్డ్. ఇఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ఈక్వల్ నెంబర్, వాట్ పర్సంటేజ్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్? ఫస్ట్ మనము ఏమన్నారు క్వశ్చన్స్లో? 80% బాయ్స్ అంట, 90% గర్ల్స్ పాస్ అయ్యారట. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ నెంబర్. అంటే బాయ్స్ 100 ఉన్నారు అనుకోండి, గర్ల్స్ కూడా 100. బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 80%. 100లో 80% అంటే ఎంత? 80 మెంబర్స్. బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 80 మెంబర్స్ పాస్ అయ్యారు. గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారు? 90% అంటే 90 మెంబర్స్. ఇప్పుడు పాస్ స్ట్రెంత్ ఎంత? పాస్ స్ట్రెంత్ ఎంత? 150 మెంబర్స్. అంతే కదా? 90 కదా. ఇది 90 అంటే 170. మనకు కావాల్సింది స్టూడెంట్స్ ఫెయిల్ ఎంతమంది అన్నారు. 200లో నుంచి 170 తీసేస్తే ఎంతమంది అవుతారు ఫెయిల్? 30 మెంబర్స్. పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్. ఇప్పుడు చూడండి, డివైడెడ్ బై టోటల్ ఫెయిల్డ్ బై టోటల్ స్టూడెంట్స్ బై ఇంటూ 100. ఎంతమంది ఫెయిల్ అయ్యారు?
15% ఫెయిల్ అయ్యారు. ఈజీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్. నేను ఎలా తీసుకున్నానంటే క్వశ్చన్స్ మనం వెళ్ళే కొద్దీ అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ దాని డెప్త్ పెరగాలని చెప్పి ఇట్లా క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ మీరు చదవండి. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజ్డ్ బై 15% ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 10% ఇన్ ద సెకండ్ ఇయర్, దెన్ డిక్రీజ్డ్ బై 10% ఇన్ ద థర్డ్ ఇయర్. ఓవరాల్ చేంజ్ ఈజ్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను, సక్సెసివ్ పర్సంటేజ్ అని మీకు ఒక కాన్సెప్ట్ వస్తుంది, దాని ప్రకారం తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఇంక్రీజ్ అయిందంట. ఇంక్రీజ్ అంటే ఎంత అయింది? 15%. ఓవరాల్గా ఫస్ట్ పాపులేషన్ 100 ఉందనుకోండి, 100 ఉంది. ఫస్ట్ ఇయర్లో ఎంత ఇంక్రీజ్ అయింది? 15% ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత 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 పెరిగినట్టు? 1/100. సెకండ్ ఇయర్లో ఎంత పెరిగింది? 10% ఇంక్రీజ్. అంటే 10 అంటే ఎంత? 110/100. థర్డ్ ఇయర్లో ఎంత 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 డిక్రీజ్ అయింది? 10%. అంటే 90/100. ఇప్పుడు కట్ చేస్తే మనకు ఈ 100కి ఫస్ట్ 100కి క్యాన్సల్. దాని తర్వాత ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ మిగిలింది రాసుకుందాం. 115 ఇక్కడ 2 పోయినాయి కదా, 4 పోయినాయి. అంటే 100 × 11 × 9. ఇది మనం కనుక చేస్తే అంటే ఎంత వస్తుంది? 115 × 99. 9 5s 45, 9 1s 9, 13, 1, 9 1s 9 plus 1 1035, 5301. ఎంత అవుతుంది? 1035 5301 588 ఇప్పుడు మనం బై 100 ఉంది కదా, బై 100 ఉంది. 11385/100 ఉంది. 100 పోతే ఎంత అవుతుంది? 113.85. మనకు ఒరిజినల్గా 100 ఉంది కదా, 100 తీసేస్తే ఎంత అవుతుంది? ఎంత ఇంక్రీజ్ అయింది? 13.85 ఇంక్రీజ్ అయింది పర్సంటేజ్. సెకండ్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి అండ్ బి ఈజ్ 30% మోర్ దెన్ సి. ఏ ఈజ్ వాట్ % మోర్ దెన్ సి అని వచ్చారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మామూలుగా 20% అంటే ఎంత రాసుకుంటారు? మామూలుగా 20% అంటే ఏంది? 1/5 మనం ఆల్రెడీ చూసినాం కదా. 30% అంటే ఎంత? 30% అంటే ఎంత? 3/10. ఫస్ట్ ఈక్వల్ చేద్దాం. ఏ అంట 20% మోర్ దెన్ బి అన్నారు. అంటే A/B చూసుకుంటే ఏ 20% మోర్ దెన్ బి. బి వెయిట్ ఇది కదా, బి వెయిట్ 5 అంటే 20% మోర్ ఏకి అంటే 6. ఇప్పుడు బి మళ్ళీ నెక్స్ట్ కేసులో, కేసు 1 ఇది. కేసు 2లో చూసుకుంటే బి 30% మోర్ దెన్ సి అన్నారు. సి వెయిట్ 10 అయితే 30% మోర్ అన్నారు కాబట్టి 13. కొన్ని మనం రబ్ చేద్దాం, మేడం మనకు స్పేస్ లేదు కాబట్టి. ఇది మీకు అర్థమైంది కదా. ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు బి ఈ కేసులో ఎంత ఉంది? 13 ఉంది. ఈ కేసులో ఎంత ఉంది? 5 ఉంది. అంటే రెండింటిని ఈక్వల్ చేయాలి అని అంటే మనం ఇక్కడ 13తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ 5తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఏ అండ్ బి, ఇక్కడ బి ఈక్వల్ అవుతుంది రెండు కేసులలో. అప్పుడు మనం ఏ బి సి 3 కంపేర్ చేసుకుంటే 13 6 ఎంత? 78. బి ఎంత అవుతుంది? 65. ఇక్కడ కూడా 65. ఇంకోటి సి ఎంత అవుతుంది?
50 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ లాస్ట్కి ఏమి ఇచ్చారు, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ సి అన్నాడు. ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ సి అన్నాడు. ఏ ఎంత ఉంది, సి కంటే ఎక్కువ. అది చూడండి లాస్ట్కి మనకి ఇది వచ్చింది కదా, 78, 65 అండ్ 50. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంది, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ సి. సి ఎంత ఉంది, 50 ఉంది. అండ్ ఏ ఎంత ఎక్కువ ఉంది, 28% ఎక్కువ ఉంది, 28 ఎక్కువ ఉంది. ఏ ఈజ్ 28 ఎక్కువ ఉంది ఎంత, సి మీద. దాన్ని పర్సంటేజ్లో అన్నాడు, పర్సంటేజ్లో కనుక్కోవాలి. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 28 × 2 అంటే ఎంత వస్తుంది, 56%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ శాలరీ ఈస్ 15% లెస్ దెన్ బీస్ అండ్ బీస్ శాలరీ ఈస్ 30% లెస్ దెన్ సీస్. బై వాట్ పర్సెంట్ సి శాలరీ ఈస్ మోర్ దెన్ ఏ. ఇది కూడా సేమ్ ఈక్వేట్ చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్ చూడగానే భయపడకూడదు. ఫస్ట్ మనం లాజిక్లోకి వెళ్ళిపోవాలి. ఏ శాలరీస్ 15% లెస్ దెన్ బి అన్నాడు. అంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది 15% అంటే ఎంత, 15/100 కదా. అంటే 5 3s 3 కింద 5 2s 20 అట్లా. నెక్స్ట్ 30% అంటే ఎంత, 3/10. ఇక్కడతో నెక్స్ట్ ఇప్పుడు కంపారిజన్స్ చేసుకోవాలి. ఇవి మనం ఎరేజ్ చేసుకున్నాం. ఎంత వచ్చింది, 3/20 అండ్ 3/10. ఏ శాలరీ 15% లెస్ దెన్ బి అంటే బి ఎంత ఉన్నట్టు, బి అండ్ ఏ. ఫస్ట్ కేసులో బిది B20 ఉంటే 15% లెస్ దెన్ బి అన్నాడు కదా, ఏ శాలరీ. సారీ, B20 ఉంటే, కాకపోతే మనం సీరియల్ వైజ్గా రాసుకుందాం. ఏ అండ్ బి. B20 ఉంటే 15% లెస్ అన్నాడు అంటే 17. నెక్స్ట్ బి శాలరీస్ 30% లెస్ దెన్ సి. నెక్స్ట్ బి అండ్ సి. మళ్ళీ నెక్స్ట్ కేసులో C10 ఉంటే B7 అంట. అంటే ఇప్పుడు రెండు ఈక్వేట్ చేయాలి కదా మనం. అంటే ఈ మొత్తాన్ని ఇంటూ 20 చేద్దాం, ఈ మొత్తాన్ని ఇంటూ 7 చేద్దాం. అప్పుడు ఈ బి అనేది రెండు కేసులలో ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 20 × 7 140, 7 × 20 140. సో అట్లా ఈక్వేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 17 7s 119, ఇక్కడ 140, ఇక్కడ 140, 200. ఓకే, ఓవరాల్గా మనం మళ్ళీ ఎరేజ్ చేసుకొని రాసుకుందాం. $119, 140, 200. ఓకే, నెక్స్ట్ 140, నెక్స్ట్ ఎంత 10, 200 అంతేనా, 200. నెక్స్ట్ బై వాట్ పర్సెంట్ సి శాలరీస్ మోర్ దెన్ ఏ. సి శాలరీస్ మోర్ దెన్ ఏ. ఎంత ఉంది, సికి ఏకి మధ్య డిఫరెన్స్ 81 ఉంది. దెన్ ఏ అన్నాడు కదా, అంటే ఏ మీద సి శాలరీ ఎంత ఉంది పర్సంటేజ్ అంటే 81 డివైడెడ్ బై 119 × 100. ఇది మనం చేయాల్సింది ఫైనల్గా. అంటే మనకి ఎంత వస్తుంది, 8100 divided by 119. 119 into 7.
అంటే 70 కంటే తక్కువనే అవుతుంది, కానీ 65 కంటే ఎక్కువనే ఉంటుంది. కాబట్టి ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు చూడండి 833 వచ్చింది, మనకి 81 ఉంది, బట్ 65 కంటే ఎక్కువనే ఉంటుందని ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు చూడండి ఇంటూ 6 చేస్తే 54 1 714 వచ్చింది, అంటే 81 ఉంది. మధ్యలో నియర్లీ ఒక 100 గ్యాప్ ఉంది, అంటే అది నియర్ బై 65 కంటే అబోవ్ అండ్ 70కి దగ్గరలో. కాబట్టి సెకండ్ ఆప్షన్. ఇట్లా మనం గెస్ చేసి కూడా ఆన్సర్స్ పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 నెంబర్స్ ఆర్ 40% అండ్ 80% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్, లెస్ దెన్ ఏ థర్డ్ నెంబర్. By what percent should the second number be increased to become equal to the first? అది ఫస్ట్ మనము ఈ నెంబర్స్ ఫస్ట్ ఒక థర్డ్ నెంబర్ని మనం 100 అనుకుంటాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ నెంబర్ 100. 2 నెంబర్స్ ఎంత తక్కువ ఉన్నాయి? ఫస్ట్ 2 నెంబర్స్ 40 అండ్ 80% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్. మనం ఎప్పుడే కానీ పర్సంటేజ్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే 100కి ఈక్వల్ చేసుకోవాలి, అప్పుడు మనకు ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, థర్డ్ నెంబర్కి తక్కువ 40% తక్కువ ఉంది, అంటే ఎంత ఉన్నట్టు? దీంట్లోకి వెళ్ళి 40 తీసేస్తే 60 తక్కువ, 60 ఇప్పుడు ఉన్నట్టు. సెకండ్ నెంబర్ 80% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్. 100లోకి వెళ్ళి 80 పోతే ఎంత అవుతుంది? 20. అంటే ఫస్ట్ నెంబర్ 60, సెకండ్ నెంబర్ 20, థర్డ్ నెంబర్ 100 ఉన్నట్టు. ఇప్పుడు by what percent should the second number increase to become equal to the first? అంటే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మధ్య క్వశ్చన్. లాస్ట్ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ కంటే ఎంత ఎక్కువ ఉంది, మధ్యలో డిఫరెన్స్ 40, అంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 40 ఇంక్రీజ్ అవ్వాలి సెకండ్ నెంబర్, అప్పుడు ఫస్ట్కి ఈక్వల్ అవుతుంది. అదే పర్సంటేజ్లో ఎంత? 40 డివైడెడ్ బై 20 ఇంటూ 100. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 200% ఇంక్రీజ్ అవ్వాలి. 200% ఇంక్రీజ్ అయితే అప్పుడు ఫస్ట్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ఏ నెంబరు? సెకండ్ నెంబర్. ఈజీగా ఉంది కదా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1/3 ఆఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 15. ఫైండ్ 40% ఆఫ్ ఏ నెంబర్. ఇటువంటి క్వశ్చన్స్ విన్నగానే ఇదేం చేద్దాంలే అనుకుంటాం కదా, కానీ ఇది చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. ఇప్పుడు చూడండి 1/4 అంటే 1/4 ఆఫ్ అంటే ఇంటూ 1/3 ఆఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్. ఆ నెంబర్ ఏందో తెలియదు మనకు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అంట. ఇది క్వశ్చన్. దీన్ని మనం క్యాన్సల్ చేసుకుంటా పోతే ఎక్స్ వస్తుంది. ఎక్స్లో మళ్ళీ క్వశ్చన్ ఏమడిగింది? 40% ఆఫ్ ఎక్స్ అన్నాడు. 2 1s 2 2s. ఇప్పుడు చూడండి 2 ఇంటూ 3 ఎంత? 6. 6 ఇంటూ 5 ఎంత? 30. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 30. 15 ఇంటూ 30 ఎంత అవుతుంది? 450 అవుతుంది, అంతే కదా. ఇది కట్ చేసేద్దాము. ఇప్పుడు 450 వచ్చింది మనకు. క్వశ్చన్ ఏమన్నాడు? 40% ఆఫ్ 450. ఫైండ్ 40% ఆఫ్ దట్ నెంబర్. ఓకే, ఆ నెంబర్ 450 వచ్చింది, దాంట్లో 40% ఎంత అన్నాడు. 450 ఇంటూ 40/100. 2 జీరోలు క్యాన్సల్ అయితే 5 4s 20, 4 4s 16, 2 18, అంటే ఎంత వచ్చింది? 180. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ట్రిక్కీగా అండ్ చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఇఫ్ x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాడు, అండ్ y% ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాడు. దాని తర్వాత దెన్ ఫస్ట్ x% అన్నాడు, x% ఆఫ్ y అన్నాడు. x/100 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాడు. అంటే మనం సింప్లిఫై చేసుకుంటే
ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 అంటే 10,000. ఇది ఒక కేసు. నెక్స్ట్ కేసులో ఏమన్నాడు, y% ఆఫ్ జెడ్ అన్నాడు. y/100 ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 200. అంటే మనకి ఎంత వస్తుంది, y ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 20,000. అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి లాజిక్, ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 10,000, వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 20,000. ఇప్పుడు 20,000లా 10,000 ఉన్నట్టే కదా. అంటే నేను ఎట్లా రాస్తానంటే, కొంచెం స్పేస్ కావాలి. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 20,000 కదా, ఆల్రెడీ 10,000 ఉంది. ఈ 10,000 ప్లేస్లో ఎక్స్ ఇంటూ వై రాసుకోవచ్చు కదా, ఎక్స్ ఇంటూ వై. అర్థమైందా మీకు? ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 10,000, 2 ఇంటూ 1000, 2 ఇంటూ 10,000 20,000. ఓకే, రెండు సాటిస్ఫై అయినట్టే కదా. ఇట్లా లాజిక్ మనము కొన్నిసార్లు ఇట్లా క్వశ్చన్ని అంటే ఆప్షన్స్ని బట్టి మనం కూడా చేంజ్ అంటే దాని తగ్గట్టు మనం ఆలోచించి ఆన్సర్ చేయాలన్నమాట. ఇప్పుడు వై ఇక్కడ ఉంది, మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x. వెరీ ఈజీ. బట్ మనం ఆలోచించే విధానం బట్టి అండ్ ఆప్షన్స్ని బట్టి మనం చేస్తే చాలా ఈజీ. ఇటువంటి క్వశ్చన్స్ ఇలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం. మనం ఇటువంటివి చేస్తే మనం అందరికంటే ముందు ఉంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15% ఆఫ్ 40 ఈజ్ గ్రేటర్ దెన్ 25% ఆఫ్ ఎ నెంబర్ బై 2 అన్నారు. చాలా ఈజీ. నేను ఇటువంటి క్వశ్చన్స్ ఎందుకు పిక్ చేసుకుంటున్నా అంటే, మనం ఒక్కొక్క మోడల్ చేస్తే మనకు ఆ మోడల్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా చేయగలం. అందుకనే నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్స్ లాగా తీసుకున్నాను. బట్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో వచ్చినవి ఇవి. సో ఇటువంటివి వస్తాయి మళ్ళీ ఫ్యూచర్లో కూడా అట్లా. అందుకని ఇటువంటివి తీసుకున్నాను. ఫస్ట్ 15% ఆఫ్ 40 అంటే ఎంత చూసుకున్నాం. 15/100 ఇంటూ 40 ఎంత అవుతుంది, 15 4 ఎంత 60 అంటే 6. 25% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. 25% అంటే ఎంత మనం ఆల్రెడీ చూసినాం, 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్ అన్నాడు, బై 2 అన్నారు. అంటే ఇక్కడ చూడండి, ద నెంబర్ ఈజ్ అన్నాడు, ఈజ్ గ్రేటర్ 15% ఆఫ్ 40 ఈజ్ గ్రేటర్ దెన్ 25% ఆఫ్ ఏ నెంబర్ బై 2 అన్నాడు. ఇక్కడ చూడండి, అంటే 15% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ ఏ నెంబర్, 25% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఎక్స్ గ్రేటర్ అంటే ఎక్కువ బై 2 అన్నాడు. ఇది క్వశ్చన్ ప్లస్. సో మనం దాన్ని ఈక్వేషన్ లోపల రాసుకుంటే 6 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఓకే, అంతే కదా. నెంబర్ గ్రేటర్ దెన్ 25% ఆఫ్ ఎ నెంబర్ బై 2, గ్రేటర్ దెన్ అన్నాడు. ఓకే, 1 మినిట్. చూడండి, మనం చేసిందే కరెక్ట్. ఇప్పుడు చూడండి, 15% ఆఫ్ 40 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ ఏ నెంబర్ 1/4 ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ బై 2. ఇది కదా. ఇప్పుడు మనం దాని నుంచి ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ +2 ఇక్కడికి వస్తే సరే, 1/4 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ప్లస్ ఉన్న 2 ఒక ఈక్వల్ టు దాట్ వస్తే ఏమవుతుంది, 6 - 2. ఓకే, అంటే ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడ వస్తే మైనస్, అంటే జస్ట్ సింబల్ చేంజ్. ఇప్పుడు చూడండి, 1/4 ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఈ 4 ఇక్కడ వస్తే డివైడెడ్ స్టేజ్లో ఉంది, ఇక్కడికి వస్తే ఇంటూ అవుతుంది మల్టిప్లికేషన్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 × 4 16. ఆప్షన్లో 16 ఎక్కడ ఉంటే అక్కడ ఆన్సర్. ఇది
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10% ఆఫ్ విలేజెస్ డైడ్ అండ్ 25% ఆఫ్ ది రిమైనింగ్ లెఫ్ట్ ద విలేజ్ అండ్ ద పాపులేషన్ బికమ్స్ 4050. ఒరిజినల్ పాపులేషన్ వాజ్ అన్నారు. అంటే 10% ఆఫ్ విలేజెస్ డైడ్ అంటే సపోజ్ ఎంతో అంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారు. 100 మందిలో 10% ఆఫ్ ది విలేజర్స్ డైడ్ అంటే చనిపోయారు. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వశ్చన్, విలేజ్లో పాపులేషను 100 అనుకోండి, 10% చనిపోయారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ ఎంత? 90. 90లో మళ్ళీ 25% విలేజ్ని ఇడిచిపెట్టిపోయారంట. అంటే ఎంత అవుతుంది 25% అంటే 3/4 మిగిలినారు. 90లో 3/4 ఎంత అవుతుంది? 270/4 ప్రజెంట్ ఉన్నారు ఇప్పుడు. కానీ 270/4 ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 4050 అంతే కదా, 4050 కదా. సో మనం ఎక్స్ కనుక్కోవాలి ఫైనల్గా, అదే మన క్వశ్చన్. ఇక చూడండి, ఇదొక 0 ఇదొక 0 క్యాన్సల్. ఇది 9 3s, ఇక్కడ 9 4s 9 5s, 3 1s 3 1s 3 5s. అంటే మనకు ఎక్స్ అంటే మామూలుగా ఎంత వస్తుంది? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 15 4s 60. బట్ మనకు ఎంత ఇచ్చారు ఒరిజినల్గా? 100. అంటే 60 × 100 ఎంత వచ్చింది? 6000. అది ఏం లేదు, సింపుల్. మనం ఒక విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారు అనుకున్నారు. 100 అంటే ఫస్ట్ కొంత 10% మంది చనిపోయారు. 10% చనిపోతే ఎంతమంది ఉన్నట్టు? 90 మెంబర్స్ ఉన్నట్టు. 90 మెంబర్స్లో కూడా 25% విలేజ్ని ఇచ్చిపెట్టిపోయారు. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 75%. 75% అంటే ఎంత? 3/4. సో ఇప్పుడు దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 270/4 వచ్చింది. 275/4 మిగిలిన వాళ్ళు. బట్ 275/4 వాల్యూ ఎంత ఇచ్చారు మనకు? 4050. దాన్ని 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 60 వస్తుంది. 60 అంటే మనకు యాక్చువల్ వాల్యూ ఎంత? 100. 100 × 60 ఎంత? 6000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు పర్సంటేజ్లో మనం ఓన్లీ పర్సంటేజ్ ప్రాబ్లమ్సే చూసినాము. పర్సంటేజ్ ప్రాబ్లం ఎలా మనకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్లోకి ఎలా వాడతామనేది ఈ క్వశ్చన్. చాలా ఈజీ. చూడండి, షాప్ కీపర్ మార్క్స్ అన్ ఆర్టికల్ అంటే మనకు మార్కెట్ ప్రైస్. ఎంపీ ఎంత ఇచ్చినట్టు? ఎంపీ ఎంత ఇచ్చిండు? 500 రూపీస్ ఇచ్చిండు. అండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చిందంట? 12% ఇచ్చిందంట. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకి మిగిలేదు ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కో అన్నారు. అంటే 500లో 88% ఆఫ్ 500 ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, 5 8s 40, 5 8s 40, 44. అంటే ఎస్పీ ఎంత? 440. చాలా ఈజీ. పర్సంటేజ్ నేర్చుకుంటే ఏ చాప్టర్లో అయినా మాస్టర్ అవ్వచ్చు. అంటే ఇది చూడండి ఎంత ఈజీగా ఉందో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. 1 dozen notebooks cost 125 rupees after a 20% discount. How many notebooks can be purchased for 75 rupees? ఇది చూడండి, 1 dozen అంటే ఎంత? 1 dozen అంటే 12 నోట్బుక్స్ ఎంతకు వచ్చింది? 125 రూపీస్ ఆఫ్టర్ 20% డిస్కౌంట్. అదే మనం 75 రూపీస్ ఇస్తే మనకి ఎన్ని నోట్బుక్స్ వస్తాయి? డిస్కౌంట్ అనేది సేమ్. ఇక్కడనే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే 75 రూపీస్కి ఎన్ని నోట్బుక్స్ వస్తాయి? ఇదే క్వశ్చన్. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది? 12 × 75/125. 25 3s 25 5s, 12 3s 36, 36/5, 5 7s 5 2s. ఎన్ని కొనవచ్చు? 7.2 నోట్బుక్స్ కొనవచ్చు. ఇట్లా చాలా ట్రిక్కీగా ఉంటుంది అండ్ వెరీ ఈజీగా మనం ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు అనమాట. వన్స్ పర్సంటేజ్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్
పర్సంటేజ్ అంటే మనం మామూలుగా సేమ్ మామూలు పర్సంటేజ్ అనుకుంటాం. ఇది ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఏ క్వశ్చన్ తెలుస్తుంది. ద రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20% అండ్ ఇట్స్ హైట్ ఇంక్రీజ్డ్ బై 40%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్? అంటే ఇది ఏంది, ఇది ఏ క్వశ్చన్, ఇది మెన్సురేషను పర్సంటేజ్. సో ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క చాప్టర్ పర్సంటేజ్కి లింక్ అయి ఉంటుంది. సో పర్సంటేజ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ రేడియస్ ఎంత ఇచ్చారంటే డిక్రీజ్ అయిందంట. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంది, పై r² h. అంటే మనకు r 2 times కావాలి, h 1 time కావాలి పర్సంటేజ్లో. ఫస్ట్ రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఎంత డిక్రీజ్ అయిందంట, 20% అంటే ఎంత, 1/5. అంటే ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఉండే, 5 ఉండే, ఇప్పుడు ఎంత అయింది, 4 అయింది. రేడియస్ ఫస్ట్ 5 ఉండే, ఇప్పుడు 4 అయింది. హైట్ ఎంత ఉండే, అంటే ఇది 2 times అయింది కదా, అంటే మనకు 2 times కావాలి కదా, కొంచెం స్పేస్. ఫస్ట్ 5 ఉండే, ఇప్పుడు 4 అయింది మళ్ళా, ఎందుకంటే మనకు వాల్యూమ్ కావాలి కాబట్టి. నెక్స్ట్ హైట్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఫస్ట్ 7 ఉండే, 20% అన్నారు కదా, 20% కాబట్టి ఫస్ట్ 5 ఉండే, 20% 40% అంటే ఎంత, 40/100 అంటే 2 5 కదా, ఇంక్రీజ్ అయింది. 5 ఉన్నది 2 ఇంక్రీజ్ అయింది కాబట్టి 7. ఇది టోటల్ ఎంత చూడండి, 15. ఇక్కడ ఎంత అయింది, 8. 1 minute. ఇక్కడ చూడండి, మనకు వాల్యూమ్ ఏంది, πr² h, πr² h. ఇప్పుడు r ఫస్ట్ ఎంత ఉంది, 5 ఉండే, తర్వాత ఎంత అయింది, 4 అయింది. నెక్స్ట్ హైట్ ఎంత ఉండే, ఫస్ట్ 5 ఉండే, ఇప్పుడు 7 అయింది. మనకు యాక్చువల్లీ r² కదా, అంటే దీన్ని స్క్వేర్ చేసి తర్వాత ఇంటూ చేయాలి. అంటే ఫస్ట్ ఇనీషియల్గా 25 × 5 ఉండే, అంటే 125 ఉండే వాల్యూ. ఇప్పుడు ఎంత అయింది, 16 × 7 అయింది, అంటే 4 4 7, 16 × 7 అయింది. 16 7 ఎంత, 112. అంటే 125 ఉన్నది 112 అయింది. అంటే ఎంత డిక్రీజ్ అయింది, 13 డిక్రీజ్ అయింది, అంతే కదా. 13 డిగ్రీస్ అయింది. 13/125 × 100. 25 4s 25 5s. 13 4s ఎంత, 52. 52/5 10.4 డిగ్రీస్. అది వాల్యూ ఎంత డిక్రీజ్ అయింది, 10.4% డిక్రీజ్ అయింది. ఇది సో ఇవి నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నది. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అండ్ ఎప్పుడైనా ఏ డౌట్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిసనింగ్. సో